నమస్కారం. అదృష్టం కార్యక్రమానికి స్వాగతం. వృత్తి వ్యాపారాల్లో ఆటంకాలు పోవాలంటే ఎలాంటి పరిహారాలు చేయాలి? శనివారం తోటకూర ఇంటికి తేవద్దంటారు ఎందుకు? మరియు జాతక సమస్యలకు పరిహారాలు తెలియచేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్యులు నాగరాజు సుద్దపల్లి గారు. మరి వారిని అడిగి కొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్తే. సో మొదటగా మనకి చాలా రకాలైనటువంటి సందేహాలు వస్తూ ఉంటాయండి నిత్య జీవితంలో. అన్ని కొన్ని ఏంటంటే మనకు పెద్దలు చెప్తూ ఉంటారనమాట. సో అందులో భాగంగా ఎస్పెషల్లీ శనివారం పూట తోటకూరని ఇంటికి తీసుకురావద్దని లేదా వండుకోవద్దని ఇలా చెప్తూ ఉంటారు. అసలు దీని వెనుక ఉన్నటువంటి ఆంతర్యం ఏమై ఉంటుంది సార్? శనివారం తోటకూరని ఇంటికి తేవద్దని లేదా తినద్దని లేకపోతే ఎవరికైనా దానం తీసుకోరు. కానీ తోటకూర చాలా విశేషమైనటువంటిది. వాస్తవంగా మనిషి శరీరంలో ఉన్నటువంటి రక్తధాతువుని చాలా బాగా వృద్ధి చెందేలా చేస్తుంది. అంటే రక్తం బాగా పట్టేలా చేస్తుంది. రక్తం బాగా పట్టాలంటే ఏం చేస్తాం? డాక్టర్ ఏం ఇస్తాడు? ఐరన్ టానిక్ ఇస్తాడు. అంటే బేసికల్లీ ఇది రక్తం పడుతుందంటే తోటకూరలో ఐరన్ కంటెంట్ ఎక్కువ ఉంటుందని ఒక అర్థమైపోతుంది, అంటే సైంటిఫిక్గా మనం చూస్తే. కానీ మన పూర్వీకులు ఎందుకు చెప్పారో తెలియదు. కానీ శనివారం రోజున తోటకూర తేవద్దంటే అదేదో శని అనుకుంటారు వీళ్ళు. అంటే ఐరన్ ఉంది కదా అని. అంటే కొంతమంది కొంచెం తెలివిగా ఉన్నవాళ్ళు అందులో ఐరన్ ఉంది కదా కాబట్టి. అంటే నేనేం చెప్తానంటే కొంతమంది అడుగుతారనమాట, మరి రోజు మీరు బస్సులు ఎక్కి బళ్ళు ఎక్కి వస్తారు, ఆ బండి ఐరన్ కాదా? ఆ బస్సు ఐరన్ కాదా? కాబట్టి మరి మీ ప్రయాణాన్ని ఆపుకొని చూద్దాం. అది చేయరు. కానీ ఇలాంటి సిల్లీ థింగ్స్, పిచ్చి పిచ్చివి ఆలోచించకండి. ఎందుకంటే భారతీయ సంస్కృతి చాలా విజ్ఞానమైనటువంటిది. అందులో మన పూర్వీకులు ఇచ్చినటువంటి ఉపవాసం దగ్గర నుంచి, మనం చేసేటువంటి ప్రతి పూజ దగ్గర నుంచి, మనం తినే ఆహారం దగ్గర నుంచి అద్భుతమైనటువంటి ఆరోగ్యాన్ని అలాగే విజ్ఞానాన్ని అందించినటువంటి సంస్కృతి భారతదేశ సంస్కృతి. కాబట్టి తోటకూర శనివారం తిన్నంత మాత్రాన మీకు ఏం కాదు. దయచేసి అది అపోహ మాత్రమే. మీరు చక్కగా తోటకూరని వండుకొని తినచ్చు. దానివల్ల ఐరన్ చాలా బాగా బాడీకి పడుతుంది. ఇంకా మీకు ఇంకొక విషయం చెప్తాను. శనివారం రోజున నూనె ఇంటికి తెచ్చుకోవాలంటారు. కానీ శనివారం రోజున నువ్వుల నూనెని శరీరానికి పట్టించుకొని సూర్యోదయంతో ఒక అరగంట సూర్యుడికి ఎదురుగా కూర్చోవటం ద్వారా మీకున్న దారిద్రం అంటే శారీరక దారిద్రం అంటే బాధలు ఖచ్చితంగా తగ్గుతాయి. ఎందుకంటే నువ్వుల నూనెలో కాల్షియంతో పాటుగా సూర్యుడి నుంచి వచ్చే డి విటమిన్ వల్ల బాడీకి అద్భుతమైనటువంటి అంటే ఎముకలకి శక్తి కూడుకుంటుంది. దీనివల్ల శారీరకంగా ఉండే దారిద్ర్యం ఏమిటంటే నీరసం, ఓపిక లేకపోవటం, తర్వాత ఇలాంటి ఇబ్బందుల నుంచి బయటపడాలి అంటే ఏదో తినాలనుకోకండి. శనివారం రోజున తప్పకుండా అలా చేస్తే ఆరోగ్యం లక్ష్మి అని చెప్తారు. ఆ విధంగా చెప్తే ఆరోగ్యం అంటే ముందు వినరు, వీళ్ళకి డబ్బులు కావాలి. లక్ష్మి అనగానే డబ్బులే, ఇంకంతకు మించి ఇంకోటి లేదా బంగారం, ఈ రెండు మాత్రమే తెలుసు. కానీ మన వాళ్ళకి పూర్వం తెలిసింది ఏమిటంటే లక్ష్మీకరం అంటే ఆరోగ్యము. ఈ విషయాన్ని మాత్రం గుర్తుపెట్టుకుంటే శనివారం రోజు తెచ్చుకోకూడదు, మంగళవారం రోజు తినకూడదు, అమావాస్య రోజు నిద్రపోకూడదు, ఇవన్నీ పిచ్చి పిచ్చి ఆలోచనలు. కాబట్టి నమ్మకం అనేది నీకు మేలు చేసేలాగా ఉండాలి, కానీ అది దాని వలన ఇతరులకు కీడు చేసేలాగా ఉండకూడదు. మీతో మాట్లాడడానికి కాలర్స్ వెయిట్ చేస్తున్నారండి. నమస్కారం అండి. హలో. హలో, నమస్తే అండి. మీరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? హలో. హలో, నేను గుంటూరు నుంచి ఫోన్ చేస్తున్నాను. ఓకే అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మా చిన్న బాబు గురించి అండి. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. 2/4/1997. 97. ఓకే, పుట్టిన సమయము? సాయంత్రం 6:30కమ్మా. ఓకే, గుంటూరులో పుట్టారు. ఓకే, ఏ వివరాలు తెలుసుకోవాలనుకుంటున్నారు? బాబు గృహం ఒకటి తీసుకోవాలనుకుంటున్నాడు. గృహం విషయం, వివాహం విషయం. ఓకే. నమస్తే అమ్మా. నమస్తే గురుగారు. నమస్తే అమ్మా. మీ అబ్బాయి పేరేంటి? బాలాజీ నాగమణి వ్యాస్. ఓకే, వెరీ గుడ్. ఈ అబ్బాయి లగ్నం సింహ లగ్నం తల్లి, రాశి మకర రాశి, శ్రవణ నక్షత్రం, అవునా? కన్యా లగ్నం అన్నారండి. మీరు ఇచ్చింది 2 ఏప్రిల్ 1997 సాయంత్రం 4:30 కదా? 6:30. సారీ, అది అందుకనే కొంచెం 6:30. ఇప్పుడు కన్యా లగ్నం అవుతుంది. అవునండి. హలో, ఒక్క నిమిషం అమ్మా. ఓకే. ఈ కన్యాలగ్న రాహు
మకర రాశి, శ్రవణ నక్షత్రం. అవునండి. లగ్నం నుంచి 5వ ఇంట్లో గురుచంద్రుల కలయిక, అలాగే సప్తమంలో రవి శుక్ర శని కేతువుల కలయిక, అష్టమంలో బుధుడు, 12వ ఇంట్లో కుజుడు వక్రించి ఉన్నటువంటి జాతకం. గృహాధిపతి పంచమంలో చంద్రుడితో చేరి ఉన్నందువల్ల విద్య, మాతృమూర్తి, అలాగే గృహం ఇవన్నీ కూడా చక్కగా ఉన్నాయి. నీచభంగ రాజయోగం అంటాం. గురువుకి ఎప్పుడు నీచం ఉండదు కానీ అంటారు, కానీ నాకు తెలిసినంతవరకు గురువుకి ఎప్పుడు నీచం ఉండదు. చంద్రుడితో కలయిక ఉండటం వల్ల లాభాధిపతి పంచమ స్థితిలో గురువుతో చేరి ఉండటం వల్ల అది ఉత్తమమైనటువంటిది. అయితే జాతకంలో పరివర్తన యోగం కలిగి ఉన్నప్పటికీ రవికేతువుల కలయిక, శుక్రశనుల యొక్క కలయిక సప్తమ స్థానంలో వివాహ దోషాన్ని ఇస్తుంది. అలాగే అష్టమాధిపతి అయినటువంటి కుజుడు జన్మజాతకంలో 12వ ఇంట్లో వక్రించి ఉండటం, అష్టమ స్థితిలో బుధుడు ఉండటం ఇది కొంచెం దోషమమ్మా. మీ అబ్బాయిని మీరు తప్పుగా ఆలోచించొద్దు, అందరూ వింటుంటారు కాబట్టి మీకు కొన్ని విషయాలు నేను ఇక్కడ మాట్లాడలేను, దయచేసి తప్పుగా అనుకోకండి. ఈ అష్టమ బుధుడు వల్ల ఇబ్బంది కలుగుతుంది. అలాగే అష్టమాధిపతి 12వ ఇంట్లో ఉండటం వల్ల వివాహంలో తీవ్రమైన సమస్య ఖచ్చితంగా ఉంటుంది. మీ అబ్బాయి అన్నిటికీ నేను సిద్ధమే, నేను చేసుకోగలను అన్నిటినీ అనుకుంటేనే వివాహానికి ముందుకు వెళ్ళమనండి. ఉద్యోగం అలాగే గృహం ఇవన్నీ కూడా చాలా చక్కగా ఉన్నాయి, తీసుకోమనండి. ఇప్పుడు మంచి విషయమే, అతనికి ఉన్నతంగా ముందుకు వెళ్ళేదానికి సదవకాశం ఇక్కడ ఉన్నది. అయితే 28 ఏళ్ళు అయిపోయినాయి కదా వివాహానికంటే దోషం ఉన్నది. ఈ దోషం బుధుడు దోషంకారకుడు, కుజుడు దోషకారకుడు, అలాగే జాతకంలో సప్తమంలో ఉన్నటువంటి రవికేతువులు శుక్రశనుల యొక్క కలయిక ఇక్కడ ఇబ్బంది కలగజేస్తుంది. ఎంత గొప్పగా ఉండేటువంటి ఆడబిడ్డ వచ్చినా ఈ దోషం వలన ఉండలేకపోవడానికి కారణం అవుతుంది. కాబట్టి ఇది ఏమంటారంటే ఇక్కడ చర్చించలేము, దయచేసి మీరు వేరుగా అనుకోవద్దు. ఇక్కడ ఉన్నటువంటి దోషానికి మాత్రం పరిహారం కింద బుధుడు అష్టమ స్థితిలో ఉన్నందువల్ల భగవంతుడైనటువంటి విష్ణుమూర్తికి, అంటే బుధుడు విష్ణుకారకుడు కాబట్టి భగవంతుడైనటువంటి విష్ణుమూర్తికి అశ్వగంధ అనేటువంటి ఒక పౌడర్ ఉంటుంది, దొరుకుతుంది. ఈ అశ్వగంధ పౌడర్తో చేసినటువంటి ఆయిల్ కానీ లేదా పౌడర్ని కానీ స్వామివారి అభిషేకానికి ఇవ్వండి. అది సుగంధ ద్రవ్యాల్లో కలిపి ఇవ్వండి, దానివలన ఉపయోగం ఉంటుందమ్మా. ఓకే, నెక్స్ట్ కాల్ ఉన్నారండి గణేష్ గారు సిద్దిపేట నుంచి. గణేష్ గారు నమస్తే అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా గురించి అమ్మా. నమస్కారం. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 5/8/79. 5/8/1979. ఓకే, పుట్టిన సమయం ఉదయం 10:30 10 గంటల 30 నిమిషాలు మార్నింగ్. ఎక్కడండి, ఎక్కడ పుట్టారు? సిద్దిపేట. సిద్దిపేట. ఓకే, నమస్కారం గురుగారు. నమస్తే అండి, చెప్పండి. గురుగారు, నాకు సెటిల్ కాలేదు జీవితంలో. ఓకే. నమ్మిన వారు అందరూ నన్ను మోసం చేస్తారు. తోడబుట్టిన వాళ్ళు బయట సమాజంలో గిట సంపాదన లేదు. ఇంకొకటి, నేను చిన్నగా రియల్ ఎస్టేట్ చేస్తా, నాకు ఏది చేసినా కలిసి వస్తలేదు. చెప్తా, అన్ని రంగాలలో విఫలం. ఒక్క నిమిషం. మీకు ఇక్కడ మీ లగ్నం కన్యా లగ్నం అండి, మీరు ఇచ్చినటువంటి డేట్ ఆఫ్ బర్త్కి ధనుర్రాశి నక్షత్రం, మూలా నక్షత్రం, 3వ పాదం. ఇప్పుడు కుజమహాదశలో చంద్రుడు జరుగుతూ ఉన్నాడు. మీరు భయపడాల్సిన అవసరం లేదు, భయపడకండి. ఈ మే 25 నుంచి రాహు మహాదశ వస్తుంది. రాహు 12వ స్థానంలో శనితో కూడా ఉన్నాడు. అయితే 12వ స్థానంలో పాపగ్రహాలు యోగకారకంగా ఉంటాయని చెప్తారు. కుంభరాశి అంటే ఏదైతే ఉందో ఆ కుంభానికి రాహు స్వస్థానంగా చెప్పబడి ఉంది. కాబట్టి 6వ స్థానాధిపతి అయినటువంటి రాహు 12వ ఇంట్లో సింహంలో ఉన్నాడు ఇక్కడ. అయితే శుక్రుడు నక్షత్రంలో ఉండటం మీ అదృష్టం. కాబట్టి ఈ శని కూడా జన్మజాతకంలో శుక్రుడు నక్షత్రంలో ఉండటం మీ అదృష్టం వాస్తవంగా చెప్పాలంటే. అయితే ఈ రాహు మహాదశ వచ్చిన తర్వాత, అంటే రేపు మే 25, ఈ సంవత్సరం మే 25 నుంచి ఈ రాహుదశ మీకు యోగకారకంగా ఉంటుంది. అయితే ఆరోగ్య విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి. ఎముకల సంబంధమైనటువంటి ఇబ్బందితో పాటుగా మీ శరీరంలో WBC అని ఉంటుంది, అంటే వైట్ బ్లడ్ సెల్స్ అని అంటాం. ఇవి ఎలా ఉన్నాయో ఒకసారి బ్లడ్ పిక్చర్ చేయించుకోండి. వైట్ బ్లడ్ సెల్స్ పెరిగితే మాత్రం ఖచ్చితంగా ఎముకల మధ్య లోపల ప్రాబ్లం ఏర్పడుతుంది. కాబట్టి ఈ రాహువులో శని ఉండటం వల్ల అలాంటి ఇబ్బంది ఏర్పడుతుంది. దాన్ని మీరు నెగ్లెక్ట్ చేస్తే అది వేరే రకంగా వెళ్ళిపోతుంది, చాలా తీవ్రమైనటువంటి హాని కలిగిస్తుంది శరీరానికి. అందుకని డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఈ రాహుదశ మే 25న వస్తుంది కాబట్టి ముందుగానే ఇప్పుడు వెళ్ళి బ్లడ్ పిక్చర్ తీయించుకోండి. అంటే నేనేం చెప్తానంటే మీకు ఉన్నటువంటి రక్త సంబంధమైనటువంటి ఇన్ఫెక్షన్స్,
వైట్ బ్లడ్ సెల్స్ ఎలా ఉన్నాయి, అవి 11,000 ఉండాలి, 4,000 నుంచి 11,000 ఉండాలి. 11,000 పైనగానే ఉన్నదంటే అది ఇన్ఫెక్షన్ అవుతుంది. అది ఎందుకు ఉంది, దేనికి ఉంది, ఒకసారి మీకు అవగాహన ఉంటే ఓకే, దానికి సంబంధించినటువంటి మెడిసిన్ తీసుకోవటం మంచిది. మిగతా సంగతి తర్వాత, ముందు ఆరోగ్యం ముఖ్యం. కాబట్టి రాహు దశ వచ్చిన దగ్గర నుంచి మీరు ఏం చేస్తారంటే, రాహు ఇక్కడ మీ జాతకంలో శుక్రుడి ఇంట్లో అంటే శుక్రుడి యొక్క నక్షత్రంలో ఉన్నందువల్ల, రవి నక్షత్రంలో, మీకు నేనేం చెప్తానంటే, స్వాతి నక్షత్రం రోజున లక్ష్మీ నరసింహస్వామి వారిని ప్రతినిత్యం, అంటే నెలకు ఒకసారి వస్తుంది, ఆ ఒక్కసారి కాకుండా మీరు నిత్యం కూడా, అంటే ఆ రోజు మొదలుపెట్టి, స్వాతి నక్షత్రం వచ్చిన రోజున మొదలుపెట్టి ప్రతినిత్యం లక్ష్మీ నరసింహస్వామి వారి ఆరాధన చేసుకోండి. దీనివల్ల బయట బాహ్యంగా ఉండేటువంటి మీరు ఏదైతే నమ్మక ద్రోహం, శత్రువులు, లేకపోతే ఇంకేవో అన్నారు కదా, అవన్నిటి నుంచి మీరు బయటపడేదానికి భగవంతుడు మీకు ఒక దారి చూపిస్తాడు. కానీ ఇక్కడ జరిగే దశాంధ్ర దశకు మాత్రం మీరు ఖచ్చితంగా డాక్టర్ దగ్గర చేయించుకోవాలి. నెక్స్ట్ కాలర్ అండి, ఐశ్వర్య గారు ఉన్నారు ములుగు నుంచి. ఐశ్వర్య గారు నమస్తే అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి తెలుసుకోవాలి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 27/1/2002. 2002. టైం అండి? ఉదయం 11:15 11:15. ఎక్కడ పుట్టారు? భద్రాచలంలో అండి. ఓకే, ఏ వివరాలు తెలుసుకోవాలనుకుంటున్నారు? అదే నా జాతకంలో గవర్నమెంట్ ఉద్యోగం యోగం ఉందా లేదా అని తెలుసుకోవాలనుకుంటానండి. ఓకే, గురువు గారు తెలియజేస్తారండి మీకు. సరే. ఓకే అమ్మా, చెప్పండి గురు. ఇక్కడ మీ నమస్తే గురుగారు. నమస్తే అమ్మా, మీ యొక్క జన్మ జాతకంలో లగ్నం మేషలగ్నం, రాశి వచ్చి మిథున రాశి, నక్షత్రం ఆరుద్ర నక్షత్రం 4వ పాదం. ఈ జన్మ జాతకంలో సంపూర్ణమైనటువంటి కాల సర్పయోగం ఉంది నాన్న. ఈ సర్పయోగం వల్ల నీ జాతకంలో ఉన్న యోగాన్ని అది ఆపుతుంది అనమాట. ఇప్పుడు మీరు అడిగారు చూసారా, గవర్నమెంట్ ఉద్యోగం ఉందా లేదని. గవర్నమెంట్ ఉద్యోగం దొరుకుతుంది, కానీ నువ్వు ఊహించినంత స్థాయి దొరుకుతుంది, కానీ ప్రయత్నాన్ని గట్టిగా చేయి. ఇప్పుడు దశాంతర దశలు బాగున్నాయి 2028 మార్చి దాకా. కానీ ఈ సర్పయోగం ఏదైతే ఉందో, ఈ సర్పయోగం నిన్ను దాన్ని అంటే మార్గాన్ని, భయాన్ని క్రియేట్ చేస్తుంది అనమాట. మార్గాన్ని ఆపుతుంది, భయాన్ని క్రియేట్ చేస్తుంది. కాబట్టి ఆరుద్ర నక్షత్రం 4వ పాదం అవటం వల్ల ఇప్పుడు గురువు వ్యయస్థానంలో ఉండటం వల్ల ఆ భయం ఉంటుంది. గురువు మిథున రాశిలోకి వచ్చిన తర్వాత రాహు జన్మ జాతకంలో మీ రాశి నుంచి భాగ్య రాశికి రేపు మేలోనే అన్నీ ఉన్నాయన్నమాట. 18వ తారీఖు తర్వాత వచ్చాక 9వ ఇంట్లోకి ఇది మొదలవుతుందన్న. నువ్వు గట్టిగా ప్రయత్నం చేయి, తప్పకుండా దొరుకుతుంది. అయితే ఈ రాహుకేతువుల యొక్క ఏదైతే ఉన్నదో, అంటే సర్పయోగం ఏదైతే ఉన్నదో, ఈ సర్పయోగానికి తప్పకుండా మీరు పరిహారం చేసుకోండి. దీనికి మీరు ఏం చేస్తారు అంటే, ఆదివారం రోజున ఏదైనా గుడిలో అమ్మవారికి తేనెని, అర్థమైందన్న, ప్రసాదంగా మనం తేనెని, మంచి తేనెని ఉన్నాను, అంతేగాని చక్కెర పాకం కొనుక్కోదు. భద్రాచలం కదా, మీకు అద్భుతమైన తేనె దొరుకుతుంది. పక్కన ఉన్నటువంటి దగ్గర తెప్పించి అది నీ స్థాయికి తగ్గట్టుగా ఎంతో కొంత నీకు ఇష్టమైన గుడిలో, అమ్మవారి గుడిలో అమ్మవారికి ప్రసాదం కింద ఈ తేనెని పెట్టించు. దానివల్ల నీకొక మంచి మార్గం ఆమె చూపిస్తుంది. అలానే గురువుగారు, వృత్తి వ్యాపారాల్లో చాలా మందికి ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి. ప్రారంభించినటువంటి పనులు మధ్యలో ఆగిపోతూ ఉంటాయి. ఒకవేళ ప్రారంభించిన తర్వాత ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి. సో గెట్ ఆన్ అవడానికి చాలా కష్టపడుతూ ఉంటారు. సో అలాంటి వారికి ఏమన్నా సూచన చేయగలుగుతారా? వారు అలాంటి ఆటంకాలు అధిరోహించడానికి ఎలాంటి మార్గాలు ఉంటాయండి? ఇక్కడ సహజంగా ప్రతి ఏ విషయమైనా సరే మనం మనసునికి సంబంధించిందే ఉంటుంది. మనిషి భయపడటానికి కారణమైన ఏదైనా మన మనసే దానికి ప్రధానమైనటువంటి కారణం. అయితే ఇక్కడ వృత్తి ఉద్యోగాల్లో ఆటంకాలు అంటే ఏదైనా ఒక చిన్న ప్రయత్నంతోనే ఎమ్మటే రావాలనుకోవటం మనకున్న దౌర్భాగ్యం. కానీ చిన్న ప్రయత్నంతో ఏది రాదు మనకి. కొన్ని సంవత్సరాల, ఇప్పుడు నేను ఇంత చెప్తున్నాను అంటే కొన్ని సంవత్సరాల ప్రయత్నంతో వచ్చిందే తప్ప అప్పటికప్పుడు రాదు అది. కాబట్టి దయచేసి మీ అందరికీ నేను చెప్పేది ఏమిటంటే, ప్రయత్నపూర్వకంగా ప్రయత్నించి విఫలమయ్యే వాళ్ళకి మాత్రమే చెప్తున్నాను, ఊరికి కూర్చునే వాళ్ళకి కాదు. ప్రయత్నపూర్వకంగా వాళ్ళు పాపం 100కి 100% చేసి దానికోసం ఎదురు చూస్తూ నిరాశపడే వాళ్ళకి మాత్రమే ఇది, అంతేగాని ఊరికి కూర్చునే వాళ్ళకి మాత్రం కాదు. మీకు విశ్వాసం ఉంటే, నేను మరలా చెప్తున్నాను, విశ్వాసం ఉంటే మీరు వేదాద్రి అనేటువంటి ఒక గుడి ఉంది, తెలుసు కదా, కృష్ణా తీరంలో జగ్గాపేట దగ్గర వేదాద్రి అనేటువంటి ఒక ఊరు ఉంది. అక్కడ లక్ష్మీ నరసింహస్వామి వారు వేయించేసి ఉంటారు. స్వాతి నక్షత్రం రోజున, అంటే ఆయన జన్మ నక్షత్రంగా చెప్తారు స్వాతి నక్షత్రాన్ని. అక్కడ ఆ గుడిలో మీరు తప్పకుండా దీపం ఉంచే ప్రయత్నం చేయండి. అది రాహుదోషం వల్ల, అంటే సర్పదోషం వల్ల కొన్ని ఆగుతాయి. అలాంటి వాళ్ళు నిమ్మకాయ దీపాన్ని బయట ధ్వజస్తంభం దగ్గర, లేదా వాళ్ళు
చూపించే స్థలం అంటే ఎక్కడంటే అక్కడ పెట్టనివ్వరు కదా, అక్కడ లేదా ఆ కొండపైన ఒక పుట్ట ఉంటుంది, ఆ పుట్ట చోట్ల అయినా సరే మీరు ఒక దీపాన్ని ఉంచగలిగితే, వెళ్ళి దర్శించగలిగితే ఖచ్చితంగా మీకు ఉన్నటువంటి వృత్తి ఉద్యోగాల్లో ఉన్నటువంటి ఆటంకాల నుంచి బయటపడేదానికి ఒక మార్గం కనిపిస్తుంది. ఓకే, అలానే మీతో మాట్లాడడానికి సుజాత గారు ఉన్నారు ప్రొద్దుటూరు నుంచి. సుజాత గారు, హలో ఇది గారు, చెప్పండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారమ్మా? డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. నా గురించి తెలుసుకోవాలి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 79/4/16 తేదీ 3:30 16వ తారీఖు 4వ నెల 1979. సమయం 3:30 అయింటుంది మా. 3:30 మధ్యాహ్నమా ఉదయమా తల్లి? మధ్యాహ్నం. మధ్యాహ్నం కాదు సార్, తెల్లవారుజామున. ఓకే. ఏ ఊర్లో పుట్టారమ్మా? ప్రొద్దుటూరులో సార్. చెప్తల్లి, ఏం తెలుసుకోవాలి మీరు? ఇట్లా దాయాదులు అయిపోయిన వాళ్ళ ఆస్తులు యువతను మోసం చేస్తున్నారు, ఎలా ఉంటుంది మా జీవితం అని కనుక్కోవడానికి సార్. ఇక్కడ రేపు మీరు టీవీ చూడండి, దీనికి సంబంధించినటువంటి పరిహారం మీకు రేపు చెప్పబోతున్నా కాబట్టి రేపు ఖచ్చితంగా చూడండి. మీకు కూడా చెప్తా, ఇప్పుడు రేపు కూడా మీరు చూడండి. ఇక్కడ మీకున్నటువంటి ఈ యొక్క జన్మజాతకంలో ఇక్కడ కుంభలగ్నం రాశి వృశ్చిక రాశి కాబట్టి ఇక్కడ జాతకంలో శుక్రదశ జరుగుతూ ఉందమ్మా మీకు. ఈ శుక్రుడు లగ్నంలో కేతుతో కూడా చేరున్నాడు, అందులో కూడా శని జరుగుతూ ఉంది. శని రాహుల యొక్క కలయిక సప్తమంలో ఉంది. ఇప్పుడు మీరే అన్నారు దాయాదులు అని. దాయాదులు అంటే భర్త అన్నదమ్ముల్ని దాయాదులు అంటాం, లేదా మీ మామగారి అన్నదమ్ముల్ని దాయాదులు అంటాం. సప్తమ స్థానాల్లో శని రాహుల యొక్క కలయిక ఉన్నందువల్ల, అది సింహరాశిలో ఉన్నందువల్ల వాళ్ళు మీకు మీ యొక్క దాయాదితనానికి సంబంధించినటువంటి ఆస్తుల్లోనో భూముల్లోనో ఎక్కడో దిక్క మీకు ఇబ్బంది కలగడానికి కారణమవుతుంది. అయితే జాతకంలో మీకు కుజదోషం కూడా ఉండటం, కుటుంబ స్థానంలో కుటుంబంలో వ్యక్తులు కూడా మీకు సహకరించరు. కాబట్టి ఇప్పుడు శుక్రదశ జరుగుతూ ఉన్నది కాబట్టి మీకు 2029 తర్వాత రవి మహాదశ వస్తుంది. కానీ 4 సంవత్సరాలు మాత్రం కొంచెం మీకు ఇబ్బంది ఉంటుంది, కోర్టుకు వెళ్ళాల్సి వస్తుంది, కేసు ఇలాంటివి నడవాల్సి వస్తుంది. కాబట్టి అంత దూరం పోనివ్వకండి, కొంచెం ఓపికతో ఉండండి. ఉంటే ఈ 2029 తర్వాత ఎవరైతే ఇబ్బంది పెడుతున్నారో వాడు ఉండడు. అంటే ఉండడం అంటే ఆ యొక్క స్థితి ఉండదు, ఆ మానసిక స్థితి, ఎదుటి వాళ్ళకి ఇబ్బంది కలిగించాలనేటువంటి ఆ ప్రయత్నం వాళ్ళకు ఉండదు. కొంచెం ఓపికగా మీరు ఉండగలిగితే మీకు తప్పకుండా అది ఫలిస్తుంది. రేపు పరిహారం కోసం రేపు చూడండి, ఈరోజు చెప్తే రేపు చెప్పడానికి ఏముండదు, అందుకని రేపు చూడండి. నెక్స్ట్ అండి నాగమణి గారు ఉన్నారు ఖమ్మం నుంచి. నాగమణి గారు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. నా గురించి అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 2nd date. ఓకే. మంత్? 11th month 1997. 1997. ఓకే. సమయం? మార్నింగ్ 9:30. ఓకే. ఎక్కడ పుట్టారు? ఖమ్మం అండి. ఓకే. చెప్తాలి, ఏం తెలుసుకోవాలమ్మా? మ్యారేజ్ గురించి స్వామి. నమస్కారం స్వామి. నమస్తే అమ్మా. మ్యారేజ్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను స్వామి. అట్లాగమ్మా, ఇక్కడ మీ యొక్క జన్మ లగ్నం తల్లి ధనుర్లగ్నం, రాశి వృశ్చిక రాశి, నక్షత్రం అనురాధ నక్షత్రం 1వ పాదం. జన్మజాతకంలో సప్తమాధిపతి అయినటువంటి బుధుడు లాభంలో ఉన్నప్పటికీ సూర్యుడు నీచపడి ఉన్నందువల్ల అది కొంచెం ఇబ్బంది కలగటానికి కారణమైంది. కానీ కంగారు పడాల్సిన అవసరం లేదు. బుధ మహాదశలో గురువు ఉంది. ఇది జన్మజాతకంలో ఈ రెండు కూడా గురువు జాతకంలో మీకు అనుగ్రహం, గురువు అనుగ్రహం కొంచెం బలహీనంగా ఉంది అని చెప్తాం అన్నమాట. గురువు అనుగ్రహం, గురువు 2వ స్థానంలో కుటుంబాన్ని డబ్బుని ఇచ్చినప్పటికీ ఇక్కడ కొంచెం ఇబ్బంది కలగటానికి గల కారణం అవుతుంది. లగ్న శుక్రుడు అవటం వల్ల మీరు మీకు ఒక ప్రయారిటీస్ ఉంటాయి, వాటిని కొంచెం మార్చుకోగలిగితే పెళ్ళికి పెద్ద ఆటంకాలు ఉండవు నాన్న. కాకపోతే నీ జన్మజాతకంలో ఇక్కడ బుధుల్లో గురువు జరుగుతూ ఉన్నది కాబట్టి కుటుంబం వచ్చేదానికి అవకాశం ఉన్నప్పటికీ మీకు ప్రయారిటీస్ అంటే, నేను ప్రయారిటీస్ అంటే నాకు ఇలాగే ఉండాలి అబ్బాయి, లేదా అబ్బాయి ఇంత చదువుకొని ఉండాలి, ఇక్కడ ఉండాలి, ఇలాంటి ప్రయారిటీస్, కుటుంబం ఇలా ఉండాలి, అలాంటి ప్రయారిటీస్ ఉంటే మాత్రం 2027 దాకా పెళ్ళి అవ్వదు. నేను మళ్ళీ చెప్తున్నా, పెళ్ళి అవ్వాలి ఉండాలి అంటే జీవితమే సర్దుకుపోయేటువంటిది, నమ్మకంతో ఉండేటువంటిది. కాబట్టి లేదు గురుగారు నాకు ఇలాంటి ప్రయారిటీసే ఉన్నాయి, నేను ముందుకు వెళ్ళాలంటే నేను ఆగనైనా ఆగుతానంటే 2027 జూన్ దాకా ఆగు. లేదు మేము పెళ్ళి మా ఇంట్లో వాళ్ళు చేస్తాను అంటున్నారు అంటే మాత్రం ఇప్పటి నుంచి ప్రయత్నించి నెక్స్ట్ ఇయర్ ఏప్రిల్లో పెళ్లి చేసుకోవచ్చు. ఓకే. నెక్స్ట్ కాల్ ఉన్నారండి, నందిని గారు ఉన్నారు కొడంగల్ నుంచి. నందిని గారు, హలో. హలో నందిని గారు,
ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. నా గురించే చెప్పండి అమ్మా, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 2/7/2007 జూన్ 7th, సెకండ్ తేదీ 2007. టైం అండి? టైం 5 మార్నింగా ఈవినింగా? మార్నింగ్. ఓకే. ఎక్కడ పుట్టారు? హాస్పిటల్లో. సరే నాన్న, ఏ ఊరు హాస్పిటల్లో పుట్టావు? తాండూరు. తాండూరులో. ఇప్పుడు నువ్వు 2nd July 2007 లేకపోతే 7/7/2007? 2/7/2007. వెరీ గుడ్. ఓకే, ఇక్కడ ఏం తెలుసుకోవాలనుకుంటున్నావు? నా గురించి అదే, నీ గురించి ఏం తెలుసుకోవాలి? నేను బైపీసీ చేస్తున్నా, ఇప్పుడు సెకండ్ ఇయర్ అయిపోయింది. వెరీ గుడ్. ఎన్ని మార్కులు వచ్చాయి? 667 మార్క్స్ వచ్చినాయి. వెరీ గుడ్. ఇప్పుడు ఏం చెప్పాలనుకుంటున్నావు, తెలుసుకోవాలనుకుంటున్నావు? నేను డాక్టర్ అయితేనా కాదా అని తెలుసుకోవాలండి. సరేనా. ఇక్కడ జన్మ లగ్నం వచ్చేసి మీ లగ్నానికి సంబంధించినంత వరకు మిథున లగ్నం, రాశి వచ్చేసి మకర రాశి, నక్షత్రం ఉత్తరాషాఢ నక్షత్రం 2వ పాదం. జన్మజాతకంలో రవి బుధుల యొక్క కలయిక లగ్నంలో ఉంది. దీన్ని బుధాదిత్య యోగం, భద్రయోగం అంటాం. విద్యాస్థానాధిపతి అయినటువంటి బుధుడు వక్రించి ఉన్నందువల్ల ఇంకొంచెం నువ్వు కష్టపడి ఉంటే ఇంకా మంచి మార్కులు వచ్చి ఉండేవి. అలాగే ఇక్కడ జన్మజాతక రీత్యా నేను మరలా చెప్తున్నా, నీకు రిజర్వేషన్ ఉంటే నువ్వు అనుకున్నది మాత్రం ఖచ్చితంగా సాధిస్తావు నాన్న. నీకు రిజర్వేషన్ లేకపోతే మాత్రం తత్సమానమైనటువంటి, అంటే ఎంబీబీఎస్ కాకుండా ఇప్పుడు ఇంకొక కోర్స్, అంటే డాక్టర్ ప్రిస్క్రిప్షన్ రాసేటువంటి డాక్టర్ కోర్సులు వచ్చినాయి కదా, దానికి నీకు ఎలిజిబిలిటీ వస్తుంది ఖచ్చితంగా. కానీ కొంచెం కష్టపడ్డావంటే వస్తుంది. లేదు నీకు రిజర్వేషన్ లేదు, మా వాళ్ళు డబ్బులు కట్టలేరంటే మాత్రం నువ్వు కొంచెం ఇబ్బంది పడతావు. ఎందుకంటే నీకు వచ్చిన మార్కులే కాదు, ఇక్కడ బుధుడు వక్రించి ఉన్నందువల్ల, ఇక్కడ కుజమహాదశ జరుగుతూ ఉన్నందువల్ల నువ్వు కొంచెం ఇబ్బంది పడతావు. కాబట్టి తత్సమానమైనటువంటి ఏదైనా అంటే దీన్ని చేయడం కోసం కష్టపడు, బాగా కష్టపడితే తప్ప ఇప్పుడున్నటువంటి దశలో 2027 సెప్టెంబర్ దాకా నువ్వు ఎంత కష్టపడాలి అంటే 24 గంటల్లో మ్యాక్సిమం నువ్వు చదువుకొని గుర్తుపెట్టుకోగలిగితే, భయపడకుండా. నేను మళ్ళీ చెప్తున్నాను, నిన్ను భయపెట్టేదానికి చెప్పట్లేదు నాన్న, ఎందుకంటే చిన్న బిడ్డ, నీ ఎంతో భవిష్యత్తు ఉంది. కాబట్టి నీ యొక్క విద్య, ఉద్యోగము అనేటువంటిది ఈ దేశానికి ఎంతో అవసరం. కాబట్టి నువ్వు దాన్ని గుర్తుపెట్టుకొని బాగా చదువుకోగలిగితే నీకు ఖచ్చితంగా తత్సమానమైనటువంటి స్థాయికి ఎదిగేదానికి అవకాశం ఉంది. అలానే గురువుగారు, ఇక రేపటి కార్యక్రమంలో భాగంగా మీరు వివరించేటువంటి వివరాలు తెలియజేస్తారు. ఎల్లుండి బగలాముఖి జయంతి ఉందమ్మా. అంటే బగలాముఖిని పూజించాలి, ఎందుకు పూజించాలి, ఎవరు పూజించాలి, అది ఏ విధంగా పూజించాలి, లేదా ఒక చిన్న మంత్రంతోనే అది సరిపోతుందా, అంటే బీజాక్షరంతో అన్న విషయాన్ని రేపు తెలుసుకుందాం. ఆ బగలాముఖి జయంతి ఎల్లుండి ఉంది. అంటే ఎల్లుండి అంటే అష్టమి అంటాం. ఆ అష్టమి రోజు ఉన్నదన్నమాట. ఆ అష్టమి రోజున అమ్మవారిని సేవించుకోవడం ద్వారా మనకి ఎటువంటి ఫలితాలు దొరుకుతాయి అన్నది రేపు చెప్పుకుందాం. ఓకే, ధన్యవాదాలు గురువు గారు. నమస్తే. ఇది వాళ్ళ అదృష్టం కార్యక్రమం. చూస్తూనే ఉండండి 10 TV.